ప్లీజ్. మీరు బాగా తెలుసుకున్నారు సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళకు ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అండ్ ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఫస్ట్ మూవీ అండ్ అందరూ హెల్ప్ చేశారు. డైరెక్షన్ టీమ్, వెంకట్, విశ్వ, మనోజ్, ప్రేమ్, ఎవ్రీవన్ డిడ్ రియలీ గుడ్ జాబ్. అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ and our heroine, Kushi is not here, but thank you so much. Ishwar Rao garu, everyone, Ravi Verma garu, thank you so much for being so patient, and thank you. Thank you Padma Priya garu, thank you so much for your lovely words. Next alage Kavi Siddhartha garni మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. అందరికీ శుభాభినందనలండి. చాలా థ్యాంక్స్. ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొచ్చి మీ మన్ననలు పొందుతున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ టీం అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఐఎమ్ విషింగ్, అంటే ఇప్పుడే కాదు, నెక్స్ట్ ప్రతి ప్రాజెక్టులో కూడా ఇట్లాంటి ఏకత్వంలో, ఇట్లాంటి అద్భుతమైన నిమగ్నతతో పనిచేస్తారని ఆశిస్తూ, మీరు కూడా ఆదరిస్తారని. మంచి సినిమా ఎప్పుడు కూడా మీ మనసులో చోటు ఉంటుంది. ఆ చోటుని మీరు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చినా కూడా చాలా సంతోషంగా దాన్ని భద్రంగా దాచుకొని మేము పనిచేస్తామని వాగ్దానం చేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. కొత్త సంవత్సరంలో ఇంకా కొత్త మంచి సినిమా కూడా వచ్చి మనందరినీ అల్లరించాలని విశ్వసిస్తూ మీకు కృతజ్ఞత చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అండ్ అలాగే నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు, మీ మాటల్లో ప్లీజ్. థ్యాంక్ యూ అందరికీ, మీడియా పీపుల్, ఇంత మంచి రెస్పాన్స్ తెచ్చినందుకు, ఆడియన్స్, ఎవ్రీవన్. అండ్ దిస్ ఈజ్ లైక్ ఏ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎంటైర్ కలాయి టీమ్కి చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కలాయి మీడియా. అండ్ ఇంకెవరైతే థియేటర్లో చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ సౌరభ్ గారు. మీరు ఓన్లీ మ్యూజిక్తోనే మాట్లాడుతుంటారా? ఈ మైక్తో మాట్లాడరా? బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ఎడిటర్ శిరీష్ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇప్పించిన సురేష్ గారికి, అలాగే నన్ను నమ్మి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగుంది. నిన్న కూడా నేను థియేటర్లో చూస్తే చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. నేను వెంటనే డైరెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఒకసారి ఆడియన్స్తో చూడండి సార్, చాలా బాగుంది ఫీల్ అని చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది సినిమా. కొత్త ప్రొడ్యూసర్ని, కొత్త డైరెక్టర్ని మీరు ఇలాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శిరీష్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కలాహి మీడియా వాళ్ళు నాకు ఇచ్చిన కలాహి మీడియా వాళ్ళకి, యశ్వంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఇది చాలా చిన్న సినిమా అని, చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా లాగా ప్రేక్షకులు హిట్ చేసినందుకు ఫస్ట్ మార్నింగ్ ఫ్రైడే థియేటర్ల దగ్గర నుంచి, మార్నింగ్ షో టాక్ దగ్గర నుంచి ప్రతి థియేటర్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి, లేదు శంకర్ గారు మనం సినిమా షోలు పెంచాలి అంటే ఓవరాల్గా దగ్గరగా 180 సెంటర్స్ రిలీజ్ చేసామండి. ఫైనల్గా అది అక్కడి నుంచి 400 సెంటర్స్కి రీచ్ అయింది సార్ సినిమా. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు సార్, మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని చెప్పేసి మరోసారి ప్రూవ్ చేసింది ఈ పెన్నో మూవీ. శ్రీరామ్ గారు ఈ సినిమాలో చాలా బాగా న్యాచురల్గా యాడ్ చేశారు సార్. మా డైరెక్టర్ గారు కూడా ఒక ఫస్ట్ డైరెక్టర్ మూవీ కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీలాగా డైరెక్ట్ చేశారు సార్. అందరికీ తెలుగు ప్రేక్షకులు మొత్తానికి ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.
థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ యశ్వంత్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కలాహి మీడియా బ్యానర్పై పిండం అనే మూవీ తీయడం జరిగింది. సో దానికి మొదటి నుంచి, మాది చిన్న సినిమా అయినా కూడా మొదటి నుంచి నాకు మెయిన్ సపోర్ట్గా నిలిచిన మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బికాజ్ మీరు మమ్మల్ని ప్రమోట్ చేసినంత ఎవ్వరూ చేయలేదు. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఒక సినిమా బాగుంటే ఈ రకంగా జనాలు థియేటర్కి వస్తారు అని చెప్పి ఆడియన్స్ ప్రూవ్ చేశారు. సో మెయిన్గా మా మూవీ గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ గారు ఫస్ట్. సో డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ఈ కథ తీయడం జరిగింది. అండ్ తను ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్లీ ఇప్పటిదాకా చాలా ప్రెస్ మీట్లు పెట్టాం, చాలా రకంగా మాట్లాడాం, కానీ డైరెక్టర్ గారు మూవీ బాగుంటుంది అన్నారు. దాని రిజల్టే 175 షోస్ నుంచి 400 పైన వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మా కాస్ట్ గురించి చెప్పాలి. శ్రీరామ్ గారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన అలానే ఉన్నారు, అలానే చేస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్. యాక్చువల్లీ చిన్నప్పుడు టీవీలో చూస్తూ ఉండేటండి ఆయన పాటలు కానీ ఆయన యాక్షన్ కానీ అన్ని. ఆయనతో వర్క్ చేయడం ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. నెక్స్ట్ మన అవసరాల గారు, హీజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. తను చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. అండ్ నెక్స్ట్ ఈశ్వరిరావు గారు, అలాగే ఖుషి, అండ్ ఇద్దరు కిడ్స్ చైత్ర, లాష అండ్ రవివర్మ గారు. సో యాక్చువల్లీ రవివర్మ క్యారెక్టర్ చాలా రోజుల నుంచి దాచడం జరిగింది. సో ఎందుకంటే ఆడియన్స్కో సర్ప్రైజ్ ఉండాలని. సో చాలా కాస్ట్ గురించి వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఉండే, అండ్ ఈవెన్ ఆడియన్స్ ప్రూవ్డ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మా కాస్ట్యూమ్ డిజైనర్ పద్మప్రియ గారు. మీరు కాస్ట్యూమ్స్ చూస్తే కనుక 1990s కానీ 1930s కానీ తనకి ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ఫస్ట్ మూవీతోనే షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కృష్ణ సౌరభ్ అనే పేరు ఇండస్ట్రీలో అందరూ వింటూనే ఉంటారు ఇక నుంచి. తను ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ హీ వర్క్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ మన ఎడిటర్ ప్రసాద్ హీ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ థింక్ హీఈస్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాలంటే మా సినిమా ఈరోజు ఇలా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సురేష్ గారు ఇక్కడే ఉన్నారుగా బయటికి. సురేష్ గారు తను చాలా కష్టపడి అన్నీ తన భుజం మీద వేసుకొని చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ బయటికి తీసుకురావడానికి ట్రై చేశారు. అలానే శంకర్ పిక్చర్స్, మేము అనుకున్న దానికంటే దే డిడ్ గ్రేట్ జాబ్. సో మాకు డే 1 నుంచి కూడా డే బై డే ఫ్రైడే నుంచి ఆడియన్స్ పెరుగుతూనే ఉన్నారు. బుక్ మై షోలో ట్రెండ్ అవుతుంది. అన్ని రకాలుగా కలెక్షన్స్ పరంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 30 to 40 times ఎక్కువ వస్తుందండి. ఇట్ వాస్ గోయింగ్ వెరీ గుడ్. అండ్ ఇక మా మార్కెటింగ్ టీం ప్రమోట్ ఈజీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో కానీ మూవీ పిండం అనే మూవీ ఈరోజు ఇట్లా ఆడియన్స్లోకి వెళ్ళడానికి దే ప్లేడ్ ద కీ రోల్. కృష్ణ, లోకేష్ అండ్ మెయిన్లీ గోపాల్. సో వీళ్ళు ముగ్గురు. నెక్స్ట్ వచ్చేసి మా పిఆర్ఓ, కలాహి మీడియా పిఆర్ఓ బన్నీ. అతని ఒరిజినల్ పేరు సాయి ప్రణీత్. అలాగే మీ అందరినీ ఇక్కడికి చేర్చే మా పిఆర్ఓ గారు వేణు గారు. ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ అస్. మూవీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మా మూవీని తన భుజాల మీద వేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఫైనల్గా ఈ సక్సెస్ మీట్లో నేను ఇంకోటి అనౌన్స్ చేయదలుచుకున్నాను. కలాహి మీడియా బ్యానర్పై సాయి కిరణ్ దైడా గారి దర్శకత్వంలో మా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నానండి. ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా, కంప్లీట్ కమర్షియల్ మూవీ. నెక్స్ట్ ఇయర్ షూట్కి వెళ్తుంది. వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ అది చాలా ఇంటెన్స్గా కంప్లీట్ పొలిటికల్ డ్రామా. అండ్ సాయి కిరణ్ గారు దాని దర్శకత్వం వహిస్తారు. అండ్ ఇప్పుడు ఒక హారర్ మూవీతో మేము ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ మచ్ రెస్పాన్స్. మా నెక్స్ట్ మూవీ ఇంకా పెద్ద స్థాయిలో హై బడ్జెట్తో మంచి కాస్ట్ అండ్ క్రూతో మీ ముందుకు నెక్స్ట్ ఇయర్ వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మాట్లాడారు. కాకపోతే శ్రీరామ్ గారు ఏజ్ ఎక్కువ అని చెప్పారు, మీ ఏజ్ తక్కువ అని చెప్పారు, అర్థం కాలేదు. బట్ ఏదో ఒకటైతే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ సాయి కిరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. నేను నిజంగా ఫస్ట్ ఈ పిండం అనే కథ స్టార్ట్ చేసినప్పుడు ఇంత వైడ్ రిలీజ్, థియేట్రికల్ రిలీజ్ వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు.
today it's been played on 500 screens around all over the world. యుఎస్లో 120 స్క్రీన్స్ దాకా, అండ్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్ గారు ఇందాక చెప్పినట్టు 400 స్క్రీన్స్ అంటే నార్మల్ విషయం కాదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎవ్రీబడి. అండ్ నేను ఇంకా ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ, ద ఫస్ట్ థ్యాంక్స్ టు మై వైఫ్, ద కాస్ట్యూమ్ డిజైనర్. సెకండ్, మై బ్రదర్ ప్రొడ్యూసర్ యశ్వంత్ for all the support, and my co-producer and my best friend Prabhu. And next వచ్చేసి మా మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ ఫర్ కలాహి సురేష్ గారు, మా ఈపీ అసలు అదరగొట్టేశారు వర్క్. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా డైరెక్షన్ టీమ్ రమేష్ గారు, కో డైరెక్టర్ గారు. అండ్ మా డైరెక్షన్ టీమ్ ప్రేమ్, విశ్వ, మనోజ్, ముఖ్యంగా వెంకట్, అందరూ అదరగొట్టారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు కాస్టింగ్ డైరెక్టర్ సతీష్ గారు. అండ్ నెక్స్ట్ ఎడిటర్ ప్రసాద్, బీన్ మై ఈ లాస్ట్ 4 months మా వైఫ్ కంటే ఎక్కువ ఆయనతోనే ఉన్నాను నేను. సో చాలా పని చేస్తారు ఈ మూవీకి, అదరగొట్టేశారు. అండ్ ఎడిటింగ్కి మంచి పేరు వస్తుంది ఈ సినిమాకి. అండ్ సౌరభ్, మై బ్రదర్ మ్యూజిక్ డైరెక్టర్, అదరగొట్టేశాడు. సినిమాని ఎంత ఎలివేట్ చేశాడంటే తన స్కోర్తోని. హిల్ షైన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ష్యూర్. అండ్ ఇంకెవరికి థ్యాంక్స్, మా సిద్ధార్థ గారు, కవి సిద్ధార్థ గారు, కో రైటర్. బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్, వండర్ఫుల్ జర్నీ. అండ్ అలాగే మా యాక్టర్స్ అందరికీ, శ్రీరామ్ గారు, నిజంగా ఇంత కూల్గా ఉంటారు అనుకోలేదు నేను, ఏదో ఒక హార్డ్ టైం ఇస్తారేమో అనుకున్నాను కానీ ఏమి. అందరూ మా యాక్టర్స్ అందరూ చాలా సపోర్టివ్, వెరీ 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 బాగా చేశారు. అండ్ మా డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ప్రమోట్ ఈజీ, అండ్ మా కలాహి పబ్లిసిటీ ఇన్ఛార్జ్ బన్నీ, సాయి ప్రణీత్, థ్యాంక్ యూ సో మచ్. చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు ప్రమోషన్స్ని. అండ్ ఎట్ లాస్ట్ ఇంకెవరైనా మిస్ అయితే సారీ. మా పిఆర్ఓ గారు వేణు గారు అద్దరుగొట్టారు. చిన్న సినిమాని తన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. అసలు ఈ ఏజ్లో కసేంటండి బాబు, నాకే నేను యూజువలీ ఎవరైనా చూస్తే నాకు భయం లేదు. ఫస్ట్ టైం ఆయన చూస్తున్నా నాకు ఏంటి కసేంటి. ఇప్పుడు అసలు చిన్న సినిమాని భుజాల మీద వేసుకొని అసలు ఫుల్ ఆయన ఎనర్జీ అంతా పెట్టి సినిమాలు లేపారు, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. ఇంకెవరైనా మిస్ అయ్యంటే సారీ. అందరికీ థ్యాంక్ యూ. అందరూ థియేటర్లో సినిమా చూస్తారని, ఈ వీక్ కూడా అలాగే చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్న హౌస్ఫుల్స్ అయ్యని విన్నాను, ఇదే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎలాగో బ్లాక్ బస్టర్ అయింది, ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రవివర్మ సార్, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. హలో అండి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్తే. స్టేజ్ను అలంకరించిన పెద్దలు అండ్ వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జనరల్గా ఒక సక్సెస్ మీట్ అన్నది ఈ రోజులో కొంచెం తగ్గింది. అండ్ దట్టు ఒక ఇయర్ అయిపోతుంది, ఇయర్ ఎండింగ్లో ఎస్ వీఆర్ స్టిల్ దేర్ అంటూ సాయి కిరణ్ గారు ఈ పిండ మూవీతో ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. డే 1 అందరితో పాటు నేను చూశాను. జస్ట్ నిన్న ఈవినింగ్ మై కజిన్ స్టార్టెడ్ కాలింగ్ మీ, అరే నేను వైజాగ్లో లాస్ట్ మినిట్ నీ సినిమా కదా, ఇంకేం పెద్దగా లేవు కదా సినిమాలు చూద్దామని వెళ్ళాను. They saw the houseful bird. They immediately called me and congratulated me. I want to convey that same congratulations to our producers, because producers first time ఒక సినిమాతో వచ్చారు, డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక సినిమాతో వచ్చారు. ఈ టీం అంతా చాలా ఎనర్జెటిక్గా మంచి వ్యక్తులను తీసుకున్నారు. లైక్ శ్రీరామ్, ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఇలాంటి మంచి టీం తీసుకుని మంచి కాన్సెప్ట్ తోటి మీరు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ సో వెల్ ఇన్ టు ద ఆడియన్స్ దట్ థియేటర్లో హౌస్ఫుల్స్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గన మీరు థియేటర్లో మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూడండి. వీఆర్ దేర్ ఫర్ అనదర్ నెక్స్ట్ 2 weeks అండ్ ఐ బెట్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for your lovely words and happy to see you on Pindam's film. So next, finally, మా హీరో శ్రీరామ్ గారు, మీ మాటలో సినిమా గురించి ప్లీజ్. పత్రిక, మీడియా, ఇంకా మా డిజిటల్ మిత్రులకు, సభ్యులకు అందరికీ ఫస్ట్ నా
మనస్పూర్వమైన కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను. మా సినిమాని అది కాకుండా దాదాపు 15 ఏళ్ళు అయింది. దాని తర్వాత ఇండివిజువల్గా ఇది లిటరలీ నా సినిమా. మొదటి సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ నేను మనస్పూర్వంగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నిన్న మా ఫ్యామిలీతో కూర్చొని చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం భోజనం చేశాను. అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాను, నెవర్ గివ్ అప్. ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్ ఉంటుంది, అదొక స్టార్ట్ ఇస్తుంది. ఆ వెలుగు వచ్చేటప్పుడు ఆ వెలుగుతోటి మనం ట్రావెల్ చేయాలి అని. అండ్ ఆ వెలుగు మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ పత్రిక మిత్రులు. పత్రిక ఇంకా మీడియా ఇంత సపోర్ట్ చేయకపోతే మా సినిమా ఇంతవరకు రీచ్ అయ్యేది కాదు. ప్రతి చోట అట్లీస్ట్ ఈ టైటిల్ కనిపిస్తుంది, అందరికీ తెలుస్తుందంటే మీ సపోర్ట్, మీ పైన పెట్టుకున్న గట్టి నమ్మకం, మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, మా టీం పెట్టుకున్న పెద్ద నమ్మకం ఇది. ఆ నమ్మకాన్ని మీరు కాపాడారు. అదే ఏమంటాం, ఒక డిసిప్లిన్ తోటి, ఒక సిన్సియారిటీ, బాధ్యతతోటి, ఆనెస్ట్గా ఒక ఎఫర్ట్ వేస్తే ఆ సినిమా తప్పకుండా గెలుస్తుంది, గెలిపిస్తామన్న నమ్మకం మీరు ఇచ్చారు. అది కాకుండా మన తెలుగు సినిమా ఈరోజు థియేటర్లో చాలా ఆరోగ్యంగా బాగా ఆడుతున్నాయంటే దానికి ఐ రియలీ థ్యాంక్ ఆల్ ది రివ్యూవర్స్ ఆల్సో. హెల్తీ రివ్యూస్ అంటే ఏ సినిమాని బాగా అలా చించేయకుండా హెల్తీ కరెక్ట్గానే రివ్యూస్ ఇస్తున్నారు. అండ్ దట్ మేక్స్ ఇట్ రియలీ నైస్. సినిమా బాగుండాలి, దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుండాలి. దానికి మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా పిఆర్ఓ వేణు గారికి ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఎన్నో మంది డిస్కరేజ్ చేసిన మా శంకర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ గారికి ఐ హార్ట్ ఫెల్ట్ సిన్సియర్ థ్యాంక్స్ సార్. మా సినిమాని ఈరోజు పెద్ద సినిమాలాగా చేసి చూపించారు సార్, విత్ సో మెనీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫర్ మీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్. కమింగ్ టు మా వేదిక పైన ఉన్న మా టీం, జనరలీ నేను చెప్పేవాడిని ప్రతి ఇంటర్వ్యూలో, నేను ఒక డైరెక్టర్స్ హీరో అని. మంచి డైరెక్టర్ దగ్గర మంచి హీరో. సో ఐ థింక్ ఎక్కడా వెళ్ళి ఏ సినిమా ఏ డైరెక్టర్ దగ్గర పనిచేయకుండా వచ్చి అట్లీస్ట్ మీరు చూసుంటే సినిమా అసలు ఈయన మొదటి సినిమా అనేది ఎక్కడ కనిపించదు. ఏదో చాలా సినిమాలు చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్లా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సిన్సియారిటీ టు ద క్రాఫ్ట్. ఆ సిన్సియారిటీ ఉంటే ఏ క్రాఫ్ట్లో ఎవరైనా బాగా షైన్ చేస్తారో అది సాయి కిరణ్ గారు ప్రూవ్డ్ ఇట్ యాజ్ అ ట్రూ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. పెద్దగా అరవకుండా అదేదో పెద్ద ఏమంటాం ఒక గారాబం లేకుండా సింపుల్, సైలెంట్, ప్లెజెంట్, నవ్వుతూ అందరితోటి బాగా పలుకుతూ అన్ని పనులు చేయించుకునే ఒక మంచి డైరెక్టర్. అండ్ పేషెన్స్ పేస్. ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన వైఫ్ గారి దగ్గర అడిగాను, మా పద్మప్రియ గారు కాస్ట్యూమ్ డిజైనర్, యాక్చువల్లీ శ్రీమతి గారు అనమాట ఆయనకి, మా వదిన. అడిగాను, ఏంటి సాయంత్రం పూట పని అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పనిచేశారు ఆయన నైట్ డ్యూటీ, ఇలా ఎక్కడ అది ఫస్ట్ ఫిల్మ్ లాగా అనిపించలేదంటే, లేదండి ఎక్కడికి వెళ్ళరు, ఉట్టి టీవీ చూస్తూ ఉంటారు ఆయన, సినిమాలు చూస్తూ ఉంటారు ఆయన, ఇన్ని సినిమాలు ఎందుకు చూస్తుంటున్నాడు ఆయన అనుకున్నాను. చూసారా, అందరికి సినిమా చూపించారు ఆయన. కమింగ్ ఫ్రమ్ మా అదర్ పిఆర్ఓ సాయి అంటే బన్నీని అందరికీ తెలుసు. బన్నీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎనర్జీ. అలాగే థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ పిచింగ్ దిస్ ప్రాజెక్ట్ టు మీ. అసోసియేట్ రమేష్ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి, టు విశ్వ, వెంకట్, మనోజ్, ఆల్ ఆఫ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను అందరితో నేను చాలా ఆడుకున్నాను. ఐ ఫెల్ట్ దట్ మీ అందరిలో ఒక పొటెన్షియల్ ఉంది, మీరందరూ బాగా రావాలని. దట్ ఈస్ వై ఎనీవేర్ ఐ యూస్ టు కరెక్ట్. అండ్ సినిమా ఇస్ అబౌట్ టీమ్ వర్క్. ఐ హోప్ యూ డోంట్ మైండ్ దాట్. అండ్ అవుట్పుట్ వచ్చింది. మొదటి సినిమాలో మీరు సెంచరీ కొట్టేశారు. దట్స్ అ సక్సెస్, బ్యూటీ ఆఫ్ సక్సెస్. అండ్ టు ఆర్ ఎడిటర్ గారు అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా కో ప్రొడ్యూసర్ గారు ప్రభు గారు, అండ్ మా రైటర్ గారు, మా రవివర్మ గారు. అంటే వీ వాంటెడ్ టు కీప్ హిమ్ సర్ప్రైజ్ అనమాట. నేను కళ్ళు మూసుకున్నాను ఆ షార్ట్స్ వచ్చేటప్పుడు. ఆయన యాక్చువల్లీ వెరీ సాఫ్ట్ పర్సన్, కానీ ఆయనలో ఇంత ఒక వైలెన్స్, ఓ ఐ రియలీ గాట్ స్కేర్డ్. అండ్ మా శ్రీనివాస్ గారు అండ్ సురేష్ గారు వాజ్ ఆల్సో వెరీ సైలెంట్, బట్ హిజ్ యాక్షన్స్ వర్ వెరీ యాక్టివ్ అండ్ వైలెంట్. అంటే చాలా బాగా హార్డ్ వర్కింగ్ పర్సన్.
ద హోల్ టీమ్ అండ్ ముఖ్యంగా ఇంకొక మా సూపర్ స్టార్ ఈరోజు చూసారా ప్రొడ్యూసర్ ఫిలిం సక్సెస్ అయితే ఏంటి మొదటి సైన్ అంటే కొత్త బట్టలు తీసేసుకుంటారు ఆయన. బాగా భోజనం చేసి ప్రెస్ మీటింగ్ ముందు అబ్బా ఇప్పుడే సార్ కొంచెం బాగా నిద్ర వస్తుంది, ఓకే డబ్బులు వచ్చాయన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. ప్రతి సినిమా ఇలానే ఉండాలండి. కష్టపడి పనిచేసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ చేతిలో బాధ్యత వెళ్ళేటప్పుడు ఇప్పుడు నా పని నేను చూపిస్తానని చెప్పి 10 రెట్టింపు ఆయన పనిచేశారండి. ఆయన మేమందరం టైర్డ్ అయ్యేటప్పుడు కూడా ఆయన ఫుల్ యాక్టివ్గా పనిచేశారు అండ్ మేడ్ దిస్ ఫిలిం ప్రతి చోట రీచ్ అయ్యేటట్టు చేశారు అండ్ బాగా ఎంకరేజ్ చేశారు. వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ టు బీ విత్. థ్యాంక్ యూ సో మచ్ కలాహి మీడియా అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ నైస్ టు బీ హియర్. ఒక హ్యాపీనెస్ తోటి ఫర్ బీయింగ్ హియర్. సక్సెస్ అనే దానికి success starts with this support of yours. There's no success without you and you. Thank you. Thank you, sir. Thank you so much for your wonderful words. And once again, my biggest congratulations, Sriram sir, once again. అండ్ ఇందాక మర్చిపోయానండి చెప్పడం. సో యాక్చువల్లీ ఇది ఫస్ట్ నుంచి ఎవరికి చెప్పలేదు. మా మూవీ వీ షూట్ కంప్లీట్ మూవీ ఇన్ 36 days. ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ మై డైరెక్టర్. ఈ మూవీ 36 రోజుల్లో షూట్ చేయడం జరిగిందండి. కేవలం 36 రోజుల్లో ఈ మూవీ అంతా షూట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. ఐ జస్ట్ వాంటెడ్, ఇందాక మర్చిపోయాను. Nice, sir.